స్మార్ట్ మీటర్ల పై ఒప్పందాలు బీఆర్ఎస్ హయాంలోనే, సాగుకు స్మార్ట్ మీటర్లు ఉండవు, వ్యవసాయానికి అయితే లేవట. కాకపోతే ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్పిండు, సో వ్యవసాయానికి కూడా ఉంటాయి, రైతులు కూడా ఆగమవుతారని చెప్పిండు. బట్ ఇది వాస్తవమా కాదంటే ఇప్పుడు వాస్తవమే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు కరెక్టే. కానీ దశల వారీగా కథం పట్టే ప్రయత్నం. ఇప్పుడు ఓకే, ప్రస్తుతానికి లేదని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నదని చెప్తే ఎవడు ఊరుకోడు కదా. ఇయ్యము అంటే ఇప్పుడు రైతు బంధు అనేది ఇయ్యము అంటే ఎవడన్నా ఊరుకుంటాడా? ఎందుకు ఇవ్వవు కొడుక అని అడుగుతారు. అదే ఒకసారి 10 ఎకరాలకు వేసి, ఒకసారి 4 ఎకరాలకు వేసి, మొన్న 2 ఎకరాలకు వేసి ఎగబెడితే ఆల్రెడీ మనకు అర్థమవుతుంది కదా, తగ్గించుకుంటూ పోతుంటే అర్థమవుతుంది కదా. అట్లా దశల వారీగా వస్తే మెంటల్గా అడ్జస్ట్ అయిపోయి ఉంటారు, దాన్ని డైజెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, ప్రిపేర్ చేసే ఛాన్స్ ఉంటుంది. మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. బయట ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్స్కి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ప్రిపేర్డ్ మీటర్లు అని చెప్పి తర్వాత అది గృహ వినియోగదారుల మీద, ఆ తర్వాత రైతుల మీద, ఇట్లా ఒక్కొక్కటి దశల వారీగా. ఇది ఎవరిని బతికిస్తాడా అంటే అదాని లాంటి కంపెనీలను బతికిస్తాడు. వాళ్ళు బతకాలి, మనం సావాలి.